అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ శేషగిరి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు వృశ్చిక రాశి డిసెంబర్ మాస ఫలాలు తెలియజేస్తున్నాను. నా ఈ ఛానల్ని మొదటిసారి వీక్షించిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ విదేశాల్లో ఉన్న నా సబ్స్క్రైబర్స్ మరొకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి మరింతగా. ఇక విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి ఈ మాసం 50-50గా ఉంటుంది. అంటే ఇటు అనుకూలత ప్రతికూలత రెండు చరి సమానంగా ఉంటాయి. ఎందుకంటే వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ప్రత్యేక వీడియో నేను చేసి ఉన్నాను, ఆ వీడియోని కూడా గమనించండి. వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వల్ల కొన్ని రంగాలలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరు వృత్తిలో కొత్తగా ఎంటర్ అవ్వాలనుకున్న కొన్ని వ్యాపారాల్లో అడ్డంకులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. నిరుత్సాహానికి గురి కాకండి, ఉత్సాహంగా పని చేయండి. మిమ్మల్ని మీరు సదా ఉత్సాహపరచుకోండి. మీ అభివృద్ధికి మీరే బాట వేసుకోండి. మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత అవమానాలు ఎదురైనా, ఎన్ని నిరుత్సాహాలు ఎదురైనా నీరు గారకుండా తిరిగి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ వెళ్ళాల్సిన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సమయం చాలా గడ్డు కాలంగా ఉన్నప్పటికీ కొంత గురుబలం ఉంది. ఈ గురుబలం వల్ల మీరు ఎంత గట్టి ప్రయత్నం చేస్తే ఆ గట్టి ప్రయత్నం వెనకాల సఫలత లభిస్తుంది. ఏదో ఒకసారి రెండుసార్లు ప్రయత్నాల వల్ల మీ పనులు సఫలం కాలేవు. సో అలాగని నిరుత్సాహపరచడం నా పని కాదు. మిమ్మల్ని ఉత్సాహంగా ఉండాలి, గట్టిగా ప్రయత్నం చేయాలి, కృషి బలంగా ఉండాలి అని నేను మీకు ఈ మాసం పదే చెప్తున్నాను. కొత్త వ్యాపారాలు ఇప్పుడు స్టార్ట్ చేయకండి, నెక్స్ట్ ఇయర్ చూస్తాను నేను చెప్తాను. అలాగే ఉన్న వ్యాపారాలు కూడా అంత ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వీరికి భాగ్యస్థానంలో నీచంలో ఉన్న రాష్ట్రాధిపతి వల్ల కొంత వృత్తిలో నిరుత్సాహం ఏర్పడుతుంది. స్తంభన అంటే అన్ని విషయాల్లో స్తంభించిపోతుంటాయి. ఏ పనులు అడుగు ముందుకు పడకపోవడం ఇవన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక మీ వ్యక్తిగత జాతకానికి నన్ను ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.